ఉత్తరాఖండ్‌లో ఒక విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అక్కడ ఈ సంక్షేమాలు, ఉచిత పథకాలు తీసుకుంటుంటారు గదా! అంటే మన రేషన్ కార్డులు, రేషన్‌కి సంబంధించినటువంటి వాటిట్లల్లో సరిగ్గా ఉందో లేదో చెక్ చేయడానికని అక్కడ ఉన్నటువంటి పుష్కర్ ధామి ప్రభుత్వం వెరిఫై చేస్తే అధికారులు ఎంత దొంగ వ్యవహారాలు చేస్తున్నారు అన్నటువంటి విషయాలు బయటపడ్డాయి. 364 సంవత్సరాల వయసుందట ఒక మహిళకి లెక్క అక్కడ. అంటే ఒక అమ్మాయికి పెన్షన్ ఇస్తున్నారు, డబ్బులిస్తున్నారు. ఎంతంటే 364 ఏళ్ళు ఒక మహిళకు ఉన్నట్టు, 248 ఏళ్ళు ఇంకో మహిళకు ఉన్నట్టు, ఇంకో మగవాళ్ళకు ఉన్నట్టు. అంటే అంత వయసున్నోళ్ళకి పెన్షన్ ఇస్తున్నట్టుందక్కడ వాళ్ళ రికార్డులు చూసుకుంటే. అట్లాగే 5000 మంది 100 సంవత్సరాలు పైబడినోళ్ళు ఉన్నారనమాట. ఇది కాస్త ఇప్పుడు పెద్ద సంచలనం సృష్టిస్తోంది. ఫ్యామిలీ రిజిస్టర్స్‌లో తేడాలు చేశారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అన్నటువంటి దాని మీదన ఇప్పుడు దర్యాప్తుకు ఆదేశించారు. ఓవరాల్‌గా ఇల్లీగల్ ఎంట్రీసు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్సు ఏది ఉండటానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నది ధామి ప్రభుత్వం.